తుంగతుర్తో ఆయన మాట్లాడుతున్నాడు. సిగ్గుండాలి ఆయనకు ఒకసారి. అక్కడ గిరిజనులను మోసం చేసుకుంటా, అక్కడ ఉన్నటువంటి ఎస్టీల భూములను అన్ని గుంజుకుంటా బీఆర్ రౌడీలను తెచ్చి ఎస్టీలను ముట్టించుకుంటా ఎస్టీల భూములను గుంజుకుంటున్నటువంటి లీడర్ సార్, నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నావు కదా, గదర్ కిషోర్ అనాలా గార్జ కిషోర్ అనాలా? నేను సిగ్గుండాలి, సోయుండాలి. ఈ రాష్ట్రంలో దళితులని చెప్పుకుంటావు కదా, మీ సారు అనుకుంటూ సోయుండో సోయలేదో మీరు ఎలక్షన్ల ముందు మాట్లాడినటువంటి విషయాలు మళ్ళొకసారి చెప్తే ఇల్లు దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తా అని చెప్పింది మీరే కదా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పింది మీరే కదా, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పింది మీరే కదా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగం గుర్తిస్తా అని చెప్పింది నువ్వే కదా. మీ సార్లు లేక ఒకసారి తట్టిరారా నాయన. బండి సంజయ్ గురించి మాట్లాడు. 303 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళంతా నేర చరిత్రలు అని చెప్పేసి నేర చరిత్ర లేనటువంటి ఎమ్మెల్యేలు ఒక్కసారి చూపినాయన మీ దాంట్లో. ఇంతమంది ఎమ్మెల్యేలు కదా, కబ్జా లేనులు, ల్యాండ్ మాఫియా లేనులు, అమ్మాయిల దగ్గర బోనులు, ఏ స్కామ్ లేకుండా ఎమ్మెల్యేలు చెప్పినాయన ఒకసారి మాట్లాడతారు కదా. ఉండాలి గిద్దన్నారు సోయి. నరేంద్ర మోడీ గురించి మాట్లాడిన సోయినా మీకేమన్నా ఎదుక సమాధానాలు ఎంత కలిసి ఊర్జ మూసిపోయే పార్టీ మీది, సిద్ధాంతం లేని పార్టీ మీది, గాజా దీపం పెట్టి దుమ్ముట్టుగానే ఉలాడుతున్నారు కదా మీ పార్టీని పెట్టుకొని. మీ కేసీఆర్ గారు పొందారు ఒకసారి పోయి. మీకే కావాలి దిక్కులేదు, మామూలు ప్రజలు దిక్కులేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. బండి సంజయ్ గదగదగలుగుతున్నారు ఆయన. ఏదో పడుతుందా పట్టలేదా? బండి సంజయ్ పేరు చెప్తే నిజం పట్టలేదు మీకు, నీకు పట్టలేదు, మీ కేసీఆర్ పట్టలేదు, కేటీఆర్ పట్టలేదు, లాస్ట్ కు మీ కవిత పట్టలేదు. అనిషా మన దుబాకులో ఓడిపోయిన తర్వాత ఆయనకి నిలబడతారు. బిడ్డ గుర్తు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఏ ఎలక్షన్లు వచ్చినా బండి సంజయ్ గారి సారథ్యంలో విజయ దుమ్దుమి గోవించడం ఖాయం. అది తట్టుకోలేక మీరు కుక్కలాగా బోబోని మొత్తుకుంటున్నారు. మీ సారే చెప్పిండు, అరే నేను రాష్ట్రానికి పెద్ద కుక్కరా అని చెప్పేసి. మీరు చిన్న కుక్కలయ్యారు. ఆయన పెద్ద కుక్క, మీరు చిన్న కుక్కలు, మొత్తం మీద కుక్కలే మీరు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం మంచి ఉండదు. మీ రాబర్ సంస్కారం గురించి మాట్లాడేది, మీ రాబర్ భాష గురించి మాట్లాడేది. మీ సార్ మాట్లాడిందే కదా, మీ సార్ చెప్పిందే కదా ఈ భాష అంతా, మీ సార్ నేర్పించిందే కదా భాష ఇదంతా. తెలంగాణ భాష మొత్తంగా మాట్లాడితే బిడ్డ, మేము దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు, అమెరికాలో చదువుకొచ్చిన వాళ్ళం కాదు, తెలంగాణ ఒరిజినల్ తెలంగాణ ఉండి బతుకుల వాళ్ళం మేమంతా. ఒక్కసారి సోయి పెట్టుకొని మాట్లాడరు. మీరు నిజంగా దళిత ఎమ్మెల్యేలు కదా మీరంతా. ఒక్కసారి దళితుల గురించి ఒక్కనాడని ఆలోచన చేసిన పాపను పోయినారు. మీ నియోజకవర్గాలలో దళితులకు 3 ఎకరాల పొలం ఎక్కడ ఇచ్చిరో ఒకసారి ఆలోచన చేయరు. ఏ దళితుడన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సుఖ సంతాచరతో బతుకుతున్న ఒక్కసారి అడుగురా నాయన మీ సార్ దగ్గరికి పోయి. మన యశోద హాస్పిటల్కి వచ్చినట్టు అప్పుడైనా పోయి గలవపోతుంది. మీ అందరికీ రెడీ ఉంది పిచ్చి హాస్పిటల్, మీ అందరికీ రెడీ ఉంది. జాంపండు, చింతపండు, మేడిపండు, ఓని దక్షిణాన, ఓని ఉత్తరాన, ఓని తూర్పు ముఖాన పెట్టి అందరిని ఒకదాన్ని జమ చేసినాం. ఆడోడు ఈడోడు జమై నీ భాషనేది. ఆడోడు ఈడోడు జమ అయ్యాడు అంతా. మీరు ఆ గురించి మాట కార్పొరేటర్ అయ్యిండు ఏదో గాలికి గెలిచిందని చెప్పేసి. నువ్వు ఏదైనా మీ ఊర్లో సర్పంచ్ నన్ను నిలబెట్టినావు పోయి, సర్పంచ్నో వార్డు మెంబర్నో ఏదైనా నిలబెట్టిరా? ఏదైనా నిలబడ్డరా మీరు? 1400 ప్రాణత్యాగాల వల్ల సెంటిమెంట్తో 2సారి ఎమ్మెల్యేలు గెలిచారు మీరు. మీరు ఏమి ఉద్ధరించిరా కాన్స్టిట్యున్సీలలో? ఏం ఉరగబెట్టారు మీరు? సిగ్గుండాలి ఒకసారి మాట్లాడనికే. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి మాట్లాడాలంటే, ఈ దేశ ప్రధాని గురించి మాట్లాడాలంటే, ఈ బండి సంజయ్ గురించి మాట్లాడాలంటే, ఈ గంగాపురం కిషన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే మీ జీవితం సరిపోదు, మీ జీవితం సరిపోదు. బండి సంజయ్ అనగానే భయమవుతున్నట్టుంది బిడ్డ. 2023లో 22లో ఎలక్షన్లు వస్తాయి కదా, సాటా బుట్ట చదువుకొని అంతా ఇళ్ళ కోడు ఖాయం, ఇవాళ ఏం అనుమానం లేదు. అందుకని మీరు అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉస్క మాఫియా, గ్రానైట్ మాఫియా, అమ్మాయి మాఫియా, ఏ మాఫియా లేదు మీ మీద. మా గురించి మాఫియా గురించి మాట్లాడతారు. పార్కాయ తోటలు ఉన్నటువంటి రాసలీలు అందరికీ తెలుసు. దొంగ నోట్ల వ్యవహారాలు అందరికీ తెలిసి రాష్ట్రంలో ఎవడోడు దొంగలు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుతుండే ఆయన.
మీరా తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడేది? 1400 మంది బలిదానం అయితే ఒక్క తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేని పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనిపిస్తున్నది. సిగ్గుండాలకి ఇంతనన్నా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యింది మీ సారు. ఆయనకైనా సోయి లేదు. మీరు యూనివర్సిటీలలో పిహెచ్డీ పీజీ చదివినా అని చెప్తారు కదా, చెప్పుండి లేపు ఒకసారి 100 పుస్తకాలు చదివినా అన్ని వేల పుస్తకాలు చదివినా అని చెప్పి ఇవి ఆ పుస్తకాలు చదివి మీ సార్ నువ్వు మీ సార్ నేర్పే సంస్కారం గిదా? ఆయన యువరాజును ముఖ్యమంత్రిని చేయడానికే మీరు ఒకటి డబ్బా కొడుతున్నారు అంతా కలిసి. ఇప్పుడు యువరాణి వచ్చింది ఇంకో ఆమె. ఆ యువరాణి ఏం చేస్తారో ఇంకా మీరున్నటువంటి అంతా చెక్క బొమ్మలు. మీరు అంతా అలా ఆడమంటే ఆడాలి, ఊడమంటే ఊడాలి, చూ 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 అనుకుంటా. కుక్కలకు బిస్కెట్లు వేస్తారు కదా, మీకు అప్పుడప్పుడు బిస్కెట్లు వేయగా నా బిస్కెట్ అని తినుకుంటా మాట్లాడుతుంటారు. ఏయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు బిడ్డ. భారతీయ జనతా పార్టీ సంస్కారం గల పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా జాతీయ భావాలను పొలివెత్తుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మేము సిద్ధాంతాల కోసం ఫైట్ చేస్తాం, ఈ దేశ ప్రజల కోసం ఫైట్ చేస్తాం. తెలంగాణ ఉన్నటువంటి అందరినీ మోసం చేశారు మీరు. ఎస్సీల మోసం చేశారు, బీసీల మోసం చేశారు, మైనార్టీల మోసం చేశారు, ఎస్టీల మోసం చేశారు, లాస్ట్కు కొజ్జోళ్ళు అని చెప్తారు చూసినావా, వాళ్ళంగిన మోసం చేసినటువంటి పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో మీకు పరిపాలించే నైతిక హక్కు లేదు. మీకు సిగ్గు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. మీ సాధన భజన చేసుకోవాలన్నా మీరు ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా గేట్ నుంచి ఇలా కొడతారు మిమ్మల్ని. నరేంద్ర మోడీ గురించా మీరు మాట్లాడేది? ఈ దేశంలో వ్యాక్సిన్ ప్రపంచంలో మొట్టమొదటిసారి తెస్తే కొడుక మీరంతా మోడీ ఫోటో లేకుండా వ్యాక్సిన్ ఇస్తారు. మీ అయ్యా జాగీర్లు అవన్నేమన్నా మీరు తయారు చేసిన ఆడు మీ సార్ ఏమన్నా తయారు చేసిన తాగినాక తయారు చేసిన ఎట్లా? ప్రోటోకాల్ సిస్టమ్ తెలియదు, ఓ పద్ధతి తెలియదు, ఓ పార్టీ సిస్టమ్ తెలియదు, కుటుంబ పాలన నడుపుకుంటా మీరు మాట్లాడుతున్నారు. కొడుక బండి కింద దొక్కితే ఒక్కొక్కడు ఏమవుతారో మీకు తెలియదు. బండి సంజయ్ అంటే ఏం తెలుసా? రాష్ట్రంలో ఏ గల్లీకి పోయినా, ఏ జిల్లాకు పోయినా, ఏ మండలానికి పోయినా వేల మంది సైనికులే కుట్టుకొస్తున్నారు. నీ డబ్బా కాలవుతుంది బిడ్డ, డబ్బా కాలై బండి ఎక్కుతున్నారు అంతా గుర్తుపెట్టుకొని. భయం అవుతున్నట్టుంది. మీ భార్యలు అడుగురు, మీ అమ్మలు అడుగురు, మీ పిల్లలు అడుగురు, చెప్తారు మన పార్టీ మంచిగా ఉందని అంటే వాళ్ళు చెప్తారు. ఒకసారి బాగా దందాలు చేసుకుంటా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా, బ్రోకర్ దందాలు చేసుకుంటా, బ్రోకర్గా లెక్క తయారయ్యారు మీ కేసీఆర్కు. మీ అంతా బ్రోకర్ల పార్టీ, బ్రోకర్ల ఎమ్మెల్యేలు, బ్రోకర్ల ఎంపీలు. మీరు మీ పార్టీ బ్రోకర్ల పార్టీ. ఏందనుకుంటాం? దాదాపు 1400 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 303 మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నీ ఎంపీల సంఖ్య ఎంత? ఇద్దరు కలిసి వచ్చిన అది తెలంగాణ. తాగుకుంటా, తందనాలు ఆడుకుంటా, ఫామ్ హౌస్లో వండుకుంటా, ఏదో కుక్కలను పంపించిన ఆయన అందరినీ. నువ్వు పెద్ద కుక్కవు, నీకు ఉన్నటువంటి చిన్న కుక్కలన్నీ. తెలంగాణ భాష మీకు ఒక్కరికే కాదు, మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. మీరు ఎన్నడూ మీ ఊర్లలో లేరు, మీ కాన్స్టిట్యూన్సీలలో లేరు. ఆడ గెలిస్తే వచ్చి వంతిరి ప్రజల గురించి ఒక్కనాడు ఆడ ఆలోచన చేసిరా? బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. మీరు తిరగం కాదు. దుబ్బాకల కొడితే హైదరాబాద్ పడ్డారు, హైదరాబాద్ కొడితే రేపు పొద్దుగాల సాగర్లో పడతారు, సాగర్లో పడితే మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు, తర్వాత వరంగల్, ఖమ్మం ఉన్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి కదా. తంతే బిడ్డ మొత్తం వచ్చి మీ ఇళ్ళలో పడతారు. మళ్ళా నిరుద్యోగులంతా ఈ రాష్ట్రంలో అంతా అతలకుతలమవుతున్న సందర్భంగా ఎస్సీలంతా రోల్లో పడ్డారు, బీసీలంతా రోల్లో పడ్డారు. ఒక్కనాడు ఆలోచన చేసిన పాపాన పోతలేరు మీరు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అది మాట్లాడు, ఇది మాట్లాడు, మాట్లాడకుంటే ఓడి మాట్లాడతారు. మరి మేము మాట్లాడకుంటే మీ సార్ పోయింది కదా, మోడీ దగ్గరికి పోయింది కదా, ఏం మాట్లాడినట్టు అడిగిరారి అంటే మీకు టైం ఇస్తాడు ఆయన. మీకు టైం ఇయ్యాడు. తెలుస్తా దిమ్మ తిరిగింది, వాళ్ళు వచ్చి అన్నాడు. తెల్లారి యశోద హాస్పిటల్ పట్టు తిరుగుతున్నాడు. ఏం పట్టిందో ఏం పాపం. మోడీ వింతే హాస్పిటల్ పట్టు తిరుగుతున్నాడు. బిడ గ్రామాలగిన ఎగబడితే మరి మీరు ఎమ్మెల్యేలు అని చెప్పుకోకుండా మారువేషాలలో పోవాల్సిందే. మీరు మీ కాన్స్టిట్యూన్సీలో మీరు సంస్కారం నేర్చుకోండి, సంస్కారంతో ఉండండి. మాకు సంస్కారం నేర్పేంత స్థాయి మీ పార్టీ ఇంకా 10 పార్టీలైనా మాకు నేర్పించేంత స్థాయి మాకు లేదు, మీకు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాంపండు, చింతపండు, మేడిపండు మీ పండ్లన్నీ కలిసి మొత్తం పండ్లు అయినాయి, కాయలు పోయి పండ్లు అయినాయి.
ఆ పండ్లు కింద పుచ్చిపోయిందాక చూడకండి. కాబట్టి బండి సంజయ్ గారిని కానీ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కానీ మా నాయకుడు కిషన్ రెడ్డి గారి మీద ఏమైనా అసభ్యదలంగా మాట్లాడితే బిడ ఏడబడతాడా మిమ్మల్ని లాగులిప్పి కొడతామని చెప్పేసి ఈ సమావేశం ద్వారా మీ అందరు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి ఈ రకంగా మాట్లాడితే మీకన్నా ఎక్కువ మేము మాట్లాడగలుగుతాం, మీకన్నా ఎక్కువ మేము చేయగలుగుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.